ఆరోగ్యం కోసం యోగా చేయండి, ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేయండి, మనసు ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంటారు కదా యోగా గురువులు. ఇప్పుడు చంద్రబాబు గారు ఇంకో అడుగు ముందుకేసి సూపర్ 6 హామీలు కావాలా? అయితే ఆసనాలు వేయండి అని అంటున్నారని సెటైర్ వేస్తున్నారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నయ్య. అన్నయ్య ఏంటి మ్యాటరు? చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో ఇచ్చినారు సూపర్ 6 అని. అవును ఇచ్చినారు కదా. ఉన్నట్టుండి మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి అన్ని ఇచ్చేసిన అన్నాడు. అవునన్నయ్య ఇచ్చేసినాడంట. రాష్ట్రంలో ఉండే జనాలు టీవీ చూసి ఆడవాళ్ళందరూ కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. నీకు పడి నాకేమైనా పడలేదా, లేదా పడితే నేనేమైనా చూసుకోలేదా అని చెప్పి పాపం అందరూ అయోమయంలో పడినారు. అయోమయంలో పడిన వాళ్ళ నాలుగు కూడా మందం అంటాడేమో మరి. వీళ్ళు ఏదైనా ఒక స్కీమ్ పెట్టినారంటే ఖచ్చితంగా దాంట్లో స్కామ్ ఉంటుంది. అవునా? ఏదో ఉదాహరణ చెప్పండి. గతంలో హ్యాపీ సండే, అది స్కామా? దోమల పైన దండయాత్ర. ఓహో, అది మామూలు దండయాత్ర కాదు. ఇప్పుడు రీసెంట్ గా ఏంద్రా అంటే యోగాంధ్ర. యోగాసనాలతో గిన్నీస్ రికార్డ్ క్రియేట్ చేశారు, చూశారు కదా. ఎవరైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి సార్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది సార్ అంటే అంటే ఊపిరి గట్టిగా పీల్చండి, స్లో వదలండి అంట. ఈ లెక్క నిరుద్యోగ వృత్తి ఏది అంటే శవాసనం ఏమంటాడేమో. చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఒక కథ చెప్పినారు, మీకు అందరికి గుర్తుందో లేదో. ఏం కదన్నయ్య, మళ్ళీ ఓ పాలు చెప్పు. ఏం రా కథ అంటే, ఒకడు ఒక గ్రామంలో ఒక కుక్కను చంపాలనుకున్నాడంట. కుక్కనా? కానీ ఆ కుక్కను చంపితే గాను గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపుతారంట. అయ్యో. వాడు ఏం చేసినాడు, రోజు ఒక 10 మంది కూర్చునే కాడికి పోయి ఒరే అది పిచ్చి కుక్కరా అని చెప్తాడంట. అమ్మో, భలే స్కెచ్ చేశాడుగా. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడంట, ఒరే ఆ కుక్క నిన్ననే ఒక ముసలోని గడిచిందిరా అని చెప్తాడంట. వామ్మో. మళ్ళీ ఇంకో గుంపు కాడికి పోతాడు, ఒరే ఆ కుక్క నిన్ననే చిన్న పిల్లోని గడిచిందిరా అని చెప్పి వన్ ఫైన్ డే ఆ కుక్కను చంపుతాడంట. అయ్యో, గ్రామస్తులు ఏం అనలేదు మరి? గ్రామస్తులందరూ అబ్బా పిచ్చి కుక్క చచ్చిపోయింది అన్నారంట. మొత్తానికి ప్లాన్ వర్కౌట్ అయ్యింది. అసలు ఇది చంద్రబాబు గారు చెప్పిన కదా, లేకపోతే చంద్రబాబు గారి గురించి మీరు చెప్పిన కదా?